నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామంలో భూ వివాదంలో దొడ్డెనుక సుగుణను దొడ్డెనుక గోపి గొడ్డలితో ఛాతి భాగంలో రొమ్ముపై నరికినట్లు స్థానికులు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బంధువులు జిల్లా ఆసుపత్రికి బాధితురాలిని తరలించారు. ఆమె కూతురు గోలెం రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు దొడ్డెనక పోజన్న తండ్రి గొట్టగడు తండ్రి నా భూమి నాకు ఇయ్యు, నాతో నాకుంటుంది, నీకు నాకు గొడవ ఉండదు అంటే లంచానికి భూమి ఆడిస్తానే అన్ని నీ మొగాన్ని మందు వచ్చి చంపిన హనుమన్ల కాడ ఊరోళ్ళు ఆతులు బీకలేరు, కులం బీకలేరు, నువ్వుతోనే ఏమవుతుంది? నీకు బిడ్డలు ఉన్నారనుకుంటున్నావా, అల్లుళ్ళు ఉన్నారనుకుంటున్నావా? ఇగో ఈ ఖాతాలు ఉన్నాయి అయ్యా, ప్రాణాల కాపాయమ్మ. భూమి మాది వేసుకొని తింటుండు, తిన్నందుకు ఎందుకు అడు తింటుండవు అన్నందుకు మా నాన్న ఉన్నప్పుడు 6 ఎకరం వేసుకున్నాడు. ఇప్పుడు 4 సార్లు గుట్టం దున్నుతే ఎందుకు దున్నుతున్నావు అన్న నుంచి 2 ఏళ్ల నుంచి మా అన్న మాట్లాడినందుకు మా అన్నను అందరినీ పగబట్టిండు. మా అన్నకు చేతిరిగిపోయింది, ఏదో కీలింపని నూకునలిగి బల్లియ కంపెనీలకు బస్ కట్టుకోయిండు. ఇప్పుడు మా అమ్మాయి మా ఈ పేర్లు అన్ని అత్తబెట్టిండు. మాది 21 లక్షల నష్టం జరిగిందని ఎందుకు అని మేము అడిగితే వచ్చి గొడ్డలు పట్టుకొని రోడ్డు మీద వచ్చి గొడ్డలు పట్టి అందరినీ నరికిండు. మొత్తం గొడ్డలతో నరికింది. భూమి విషయంలో మొత్తం ఇట్లా అవుతుంది. మొత్తం ఏడకంటే ఆడికి దొరుకు ఎడబడతారో కొట్టుకుంటారు, మొత్తం నరుకుతున్నారు. ఇదేంటి సార్ అసలు? అంటే వాళ్ళు అడిగేటోళ్ళు లేరు, మాకు అన్యాయం జరుగుతుంది. మా నాన్న చిన్న ఉన్నప్పుడు చనిపోయాడు, మా అమ్మాయి గొడ్డలు పట్టి నరికిండు, మా అన్న చేతిలో కొట్టిండు 2 ఏళ్ల కింద. ఇవి నాకు గొడ్డలు పట్టి కాడలు నరికిండు. వచ్చి ముందు పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. మాకు న్యాయం చేయండి సార్. చిన్న గంగారాం ఇంటికి భూమి విషయంలో 2 సంవత్సరాల క్రితం గొడవ జరిగింది. మా అన్నని ఏటకి వేసిర్రు, చేతిలో కొట్టిండ్రు, కాలిలో కొట్టిండ్రు, మొత్తం దెబ్బలు కొట్టిర్రు. అన్న బతుకు తెరువు గురించి బయటకు పోయిండు. ఇప్పుడు అమ్మని నాన్న చనిపోయినాక 1/2 ఎకరం దున్నుకున్నారు. పట్ట మొత్తం అమ్మ పేరు మీదనే ఉన్నది. అమ్మ అప్పుడు మేము చిన్నగా ఉన్నాం, నేను 3 సంవత్సరాల దాన్ని నాన్న చనిపోయినప్పుడు. నా పిల్లలు చిన్నగా ఉన్నారు, నాకు ఏ భూమితో ఏం వచ్చింది ఉన్నదని ఊరుకున్నది. మొన్న 2 సంవత్సరాల క్రితము 4 సార్లు దున్నుకున్నప్పుడు గోలెం నవీన్ నా భర్త మా ఫ్యామిలీ ఊళ్ళోనే ఉన్నందుకు మాట్లాడినందుకు మా ఫ్యామిలీ అందరి మీద